నమస్కారం వెల్కమ్ టు జీవన రేఖ హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా కూడా నయం చేయొచ్చని ప్రతి వారం మాకు సక్సెస్ఫుల్ కేసెస్ని చూపిస్తున్నారు. మరి ఈ వారం ఎలాంటి కేసెస్ని చూపించబోతున్నారు? ప్రతి వారం కూడా మనం అన్ని కొత్త కేసులు చూపిస్తున్నాం. ప్రజల్లో ఏదో ఒకటో రెండో తగ్గినాయని కొంతమంది నెగిటివ్ ఉన్న వాళ్ళు అంటారు. అది కాదు, 99% హోమియోపతిలో ప్రతి కేసు కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం మనం ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో. కాబట్టి హోమియోపతి అనేది సుపీరియర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. దీంట్లో ఎలాంటి వ్యాధికైనా సిమ్టమెటాలజీ ప్రకారంగా మందులు ప్రయోగం చేస్తే ఏ వ్యాధైనా శాశ్వతంగా నివారణ అవుతుంది. దీన్ని ఈ యొక్క వైద్యం యొక్క ఉద్దేశం ఏంటంటే మూలాలను ఏదైతే మూలాలుగా వ్యాపించి ఉన్నటువంటి వ్యాధిని సోరాస్, సిఫిలిస్, సైకోటిక్ కాన్స్టిట్యూషన్ పరంగా ఏ వ్యాధైనా పర్మనెంట్గా క్యూర్ చేయవచ్చు. అదేవిధంగా కొన్ని కేసెస్ సోరియాసిస్ లాంటి వ్యాధులకు చాలా మందిలో డిప్రెషన్ అయి ఉంటారు. సోరియాసిస్ పర్మనెంట్గా క్యూర్ అవుతుందా సార్, మళ్ళీ రాకుండా అవుతుందా సార్ అనే ఇదే క్వశ్చన్ వేస్తారు ఎక్కువ చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు. సక్సెస్ కేసులు అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి అని చెప్తున్నా. యూట్యూబ్ ఛానల్లో పోతే మీకు అన్ని సక్సెస్ కేసులు అన్నీ కనిపిస్తాయి. ఇది హోమియోపతి అనేది ఈ యొక్క మూలాలు. ఇప్పుడు ఒక వృక్షానికి మనం ఆ వృక్షాన్ని మనం మొండెం కొమ్మలు నరికి మొండెం కడిగి నరికేస్తే మళ్ళీ ఎట్లాంటి చిగుర్లు వచ్చి మళ్ళీ కొమ్మలు వ్యాపిస్తాయో ఈ అలోపతి వైద్య విధానంలో వ్యాధి పూర్తిగా నివారణ కాకుండా ఆయింట్మెంట్లు మీద పెట్టి టాబ్లెట్స్ మింగి తొక్కేస్తారు, కానీ దాని మూలాన్ని క్యూర్ చేయడం లేదని హానిమాన్ గారు అప్పుడే కనిపెట్టి ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది మనం ప్రయోగం చేస్తున్నాం, సక్సెస్ఫుల్ చూపిస్తున్నాం. హోమియోపతిలో ఆ యొక్క రూట్ యొక్క మూలాలను క్యూర్ చేస్తే ఆటోమేటిక్గా భూమిపైన ఉన్న చెట్టు ఎట్ట మాడిపోతుందో అదేవిధంగా వ్యాధి యొక్క నివారణ పూర్తిగా అయిపోతుంది. ఈ మూలాలు లేకుండా చేయడమే హోమియోపతి సిద్ధాంతం. ఈరోజు కూడా చాలా కేసెస్ సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చినా మీరు చూడండి. అల్లోపతిలో ఏమున్నది, హోమియోపతిలో ఏముంది అనేది తెలుస్తుంది. అల్లోపతి వైద్యం అంటే మీద కాండం కడిగి నరికేయడం, టెంపరరీ రిలీఫ్, సప్రెషన్. హోమియోపతి రూట్ లెవెల్ కాజ్. కాబట్టి ప్రజలు చాలామంది ఈ వారంలో పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్ ఆపరేషన్ చేసుకొని కూడా ఫెయిల్ అయ్యి క్రానిక్ డిసీజ్ కొన్ని పెద్ద హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా తిరిగి వచ్చి అలసిపోయినాక మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ బాధ ఏందో మీరు కూడా ఫస్ట్ విజిట్లో వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ వినండి. మన దగ్గర సక్సెస్ కేసుల యొక్క రిపోర్ట్ కూడా చూడండి. ప్రజల్లో చైతన్యం రావాలి. మనం ఈ వీడియోలు చూసిన వాళ్ళు, ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. ఈ హోమియోపతి మీద ఈ చైతన్యం అనేది మనమే ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు మనకు చేయాయి. కాబట్టి ఈ అద్భుతమైన వైద్యం ప్రజలకు అందరికీ అందాలన్నదే మా యొక్క ఉద్దేశం. ఒక కేసు సోరియాసిస్ కేసు ఎంత ఘోరం ఉండే ఎట్లయిందో మాకు చెప్తారు, వినండి. ఏం పేరు? సుజాత గారు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? 2 సంవత్సరాలు బట్టి. ఎక్కడి నుంచి వచ్చినావు ఇక్కడికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? రాజమండ్రికి వచ్చినావు. రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాలు పట్టండి. 2 సంవత్సరాల నుంచి ఏమేమి బాధ ఉండేది దాంతో? దురదలు విపరీతంగా రసిలు కారిపోయాయండి. నీరు కారుతుండే? నీళ్ళు గారు రక్తాలు కూడా వచ్చేసాయండి. మరి ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఏమేమి మందులు వాడినావు? చాలా మందులు వాడాను, నేను అస్సలు తగ్గలేదు. ఆయింట్మెంట్లు పెట్టినావా? ఆయింట్మెంట్లు, లోషన్స్, సబ్బులు ఎన్ని పెట్టినా తగ్గలేదండి అసలు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ లా మొత్తం నాకు 2 నెలలకే శుభ్రంగా తగ్గిపోయింది. మేమన్నా మీద పెట్టేటి ఇచ్చిండా? ఆయింట్మెంట్ లేవు, లోషన్స్ లేవు, సబ్బులు లేవు, మందు తీపి గుల్కలు నోట్లు వేసుకుంటే తగ్గిపోయింది. మరి ఇది ఏది నిజమైన వైద్యం చెప్పు? ఇదే నిజమైన వైద్యం. మరి ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు ఇట్లా. మీ అసంటోళ్ళకి మంచిగా కాకుండా దోపిడీ కోసం ఆ వైద్యం పైకి వేస్తున్నారు, దీన్ని తొక్కేస్తారు. అందుకే ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. 2 సంవత్సరాల నుంచి నరకం చూసినావు చర్మ వ్యాధితో. చాలా నుండి 2 నెలల్లో కథమైపోయిందండి. ఒళ్ళంతా దొద్దుర్ల కింద వచ్చేసి ఒళ్ళంతా తల నుంచి తలంతా పొట్టి కింద రాలిపోయేదండి. చూడు గంట. నీ బిడ్డ అయితే ఏమవుతుంది? మా పాపేనండి. నీ బిడ్డనే? అవునండి. చూడు ఎంత మంచిగా ఉంది. అవునండి.
దేవుడు సెలవ, మీ చేతి సెలవండి. సల్వ దేవుడు ఆయనమాన్ గారు, ఆయనమాన్ గారే మనకు ఈ వైద్యం కనిపెట్టిండు. ఆయన ఇంత మంచి వైద్యం ప్రజల కోసం కనిపెడితే ఈ దుర్మార్గులు పైకి రాకుండా తొక్కేస్తారు. అసలు హోమియోపతి అన్నదే చాలా మంచిదండి. అసలు మెడిసిన్ అస్సలు పని చేయలేదన్న. ఎన్నో డబ్బులు అయిపోయాయండి నాకు, దురదలు, రక్తాలు. నాకు ఎంత 2 నెలలకి అయిపోయిందండి మొత్తం. మంచిగా చూడండి. సెకండ్ కేసు చూడండి, సోరియాసిస్ కేసు. సెకండ్ కేసు చూడండి. ఏం పేరు? ముత్యాలరావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్, మెట్పల్లి. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 5 years సార్. ఎక్కడెక్కడ పోయినాక ఇక్కడికి వచ్చినావు? అన్ని హాస్పిటల్ తిరిగి సార్. అలోపతి హాస్పిటల్ దిగినావు? స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి అయినా సార్. తక్కువైంది, మళ్ళీ అవుతుండే సార్. ఏం ఇస్తారు మందులు? ఆయింట్మెంట్, లోషన్ అవి ఇస్తుండే సార్. ఎన్ని లోషన్లు పెట్టినా ఆయింట్మెంట్ పెట్టినా తగ్గలేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 months సార్. 2 months లో ఎంత తక్కువ ఉంది? తగ్గింది సార్, 20% తగ్గింది సార్. తగ్గింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదంతా మందమంతా పోయింది కదా, పొట్టు అంతా పోయింది కదా. అటుమర్లు ఇవి కూడా మంచిగా అయిపోయింది. అమ్మ ఎంత పొట్టు ఉండే అది, అప్పుడు ఎట్లుండే పొట్టు? పొట్టు అప్పుడు ఎట్లుంటుండే? పొట్టు బాగా వెళ్తుండే సార్. మొత్తం రక్తం గారులు, గోకులు బాగుండే, రక్తం కారుతుండే. కాళ్ళల్లో పాదాలు కూడా రక్తం కారుతుండే. అది చెప్పి వెరీ గుడ్. పాదం ఇట్లా కాళ్ళే పట్టు, పాదం చెప్పి. క్రాక్స్ పోయినాయి కదా? అప్పుడు ఎట్టుండే క్రాక్స్? రక్తాలు వెళ్తుండే. ఇంకొక 5 నెలల కథం అవుతుంది. ఓకే చూడండి, పెయ్యంతా సోరియాసిస్ పెట్టుకొని నరకం అనుభవించిండు. ఎలాంటి మీద ఆయింట్మెంట్లు ఇవ్వకుండా, లోషన్స్ ఇవ్వకుండా, ఆయిల్ ఇవ్వకుండా, తీపి గుళికలు చిన్న మోత నోట్లు వేస్తే రోగం తగ్గుతుందంటే హోమియోపతి పవర్ ఎంత, హోమియోపతి శక్తి ఎంత అనేది గుర్తుపట్టుకోండి. 3వ కేసు సోరియాసిస్కి చూపించండి. 3rd కేసు. ఏం పేరు? శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? మిర్యాలగూడ సార్ మాది. మిర్యాలగూడ. ఎక్కడ వచ్చినావు? మిర్యాలగూడ పక్కన చెన్నైపల్లం. ఓకే. ఏం బాధ ఉండే పిల్లవానికి? అది మొత్తం సోరియాసిస్ వచ్చి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 years అవుతుంది సార్. అంతకుముందు ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ వాడారు? మొత్తం ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా సార్. ఇక ఎట్లుండే అప్పుడు? మీ అడ్రస్ తెలియకుండా వేరే వాళ్ళు తర్వాత కొన్ని సంవత్సరం వాడిన తర్వాత వేరే వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ సంగతి అడ్రస్ చెప్పారు. మీ అడ్రస్ చెప్పారు. రాకముందు పిల్లవాని పరిస్థితి ఎట్లా ఉండే? అసలు మామూలు లేదు సార్. అసలు ఎలర్జీ ఉండే, అసలు పొక్కులు ఉండి పొట్టు మొత్తం రాలిపోతుంది. అసలు చూడబుద్ధి కాకుండా భయంకరంగా ఉంది సార్. అసలు ఈ చర్మం కనపడలేదు అసలు. అంత పొట్టే ఎలర్జీ. అసలు ఇక అసలు ఊరికే చేయబెట్టి దొల్ల వచ్చి గిక్కుండేది బాగా. వీడికి వచ్చినాక, మీ కాడికి వచ్చినాక 2 నెలల తర్వాత 3 నెలలకు మొత్తం కంట్రోల్ అయిపోయింది సార్. వెరీ గుడ్. 3వ నెల నుంచి ఇక తగ్గుకుంటూ చాలా వరకు అసలు లేదు సార్. ఇప్పుడు అసలు ఏం లేదు సార్. ఇప్పుడు లైట్ గా చిన్న పొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్నవి అది కూడా పోతే ఇంకా ఇతనం ఉన్నది కదా. ఆ మరకలు పోయేదాకా వాడుకోవాలి. మరకలు ఉంటే మళ్ళా వస్తుంది. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో మీద ఆయింట్మెంట్లు ఏం ఇవ్వకుండా తక్కువ చేసిండా? అసలు లేదు సార్. ఆయింట్మెంట్ ఏం లేదు సార్. అసలు మీరు ఇచ్చిన మెడిసినే కదా సార్. తీపి గుళికలే. అంతే. నాలుక మీద తీపి గుళికలు అయ్యే, వేరే మెడిసిన్ ఏం లేదు సార్. ఇక వేసుకోవటం, వాటర్ తాగటం అంతే. ఇక ట్యూబులు కానీ అయ్యి కానీ ఏమి ఇవ్వలేదు సార్. మీరు ఏమి ఇవ్వలే. ఇక్కడ రాకముందు ఇంగ్లీష్ మందులలో అన్ని అసలు రాసి మాకు చేతులు ఎంతకని రాయాలి సార్. అసలు ఒక పూట కాదా, రోజు డైలీ రాయాలంటే ఉదయం సాయంత్రం అన్ని ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క ఆయింట్మెంట్ ఎంత రేట్ ఉండే? ఒక్కొక్క ఆయింట్మెంట్ 300-400 అట్లా ఉండేది సార్ ఆయింట్మెంట్. ఎన్ని ట్యూబులు పెడుతుంటే? రోజుకు 2 ట్యూబులు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. రోజుకి 600. మళ్ళీ సోపులు రోజుకి 600. అన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి ట్యూబులు పెట్టే తగ్గలేదు సార్. తీపి గుళికలు నోట్లు వేస్తే మొత్తం పోయింది. చూడండి, మీద ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్లు పెట్టి అలసిపోయినా ఆ వ్యాధి పూర్తిగా పోలేదు. అంటే కాండం కాడికి నరికేస్తే దాని రూట్ పోదు, మూలాలు పోవు. హోమియోపతి ఏం చేసేది, మీద ఆయింట్మెంట్లు లేకుండా లోపల మూలాలను తీసే మందేసిన నోట్ల కంప్లీట్ వాష్అవుట్ ముట్టకుండానే. ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. ప్రజలు గుర్తించాలి ఏది సైంటిఫిక్ వైద్యం, ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది అనేది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. ఆర్థరైటిస్ అంటే ఈ స్మాల్ జాయింట్స్ అన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. విపరీతమైన నొప్పులతో, అది ఇన్ఫెక్షన్ వల్ల, సెప్టోకోకల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల
ఈ యొక్క ఫుడ్ పాయిజనింగ్ తినడం వల్ల కావచ్చు, ఇంకా ఇతర అన్హైజీనిక్ ఫుడ్ తినడం వల్ల మనకి ఆర్థరైటిస్ అనేది వస్తుంది. దానికి పట్టుకొని నడవలేరు. అసంటి నొప్పులతో హోమియోపతిలో శాశ్వత పరిష్కారం. వాళ్ళకు పెయిన్ కిల్లర్లు ఇచ్చి ఏళ్ళ పండి వాడిన వాళ్ళకు 10 సంవత్సరాలైనా తక్కువ కాదు. మరి హోమియోపతిలో సింగిల్ డోస్ వేస్తే 24 అవర్స్లో మార్పు, 3 నెలలు 6 నెలల వ్యాధులన్నీ తగ్గిపోతున్నాయి. కరెక్ట్ మేము చెప్పినట్టు వాడితే. కొంతమంది మీరు టీవీలో 3 నెలలు 6 నెలలు అంటావు, మాకు కొంత టైం పడుతుంది, ఎక్కువ టైం ఏడాది అంటారు. మేము చెప్పినట్టు వాడితే మీకు 100% సక్సెస్ఫుల్. వితిన్ వన్ మంత్లో కూడా తగ్గుతున్నాయి. మేము చెప్పింది కాకుండా ఇంటికాడ తీసుకుపోయి వ్యాధి వచ్చినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు మందులు వేసుకున్నాడు, కళ్ళకి కనిపించినప్పుడు మందులు వేసుకున్నాడు, ఇష్టం వచ్చింది వద్దంటే తిని తాగడం వల్ల వ్యాధి తగ్గదు. డాక్టర్ ఏది చెప్పిండో, ఏ పద్ధతిలో పథ్యం చెప్పినామో, ఏ పద్ధతిలో మందులు వాడమని చెప్తున్నాం టైమింగ్స్, ఆ టైం ప్రకారం వాడితే ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా తగ్గిపోతుంది. ఉత్తగానే మీరు ఇష్టం వచ్చినట్టు వాడి మాకు మీరు టీవీలో 3 నెలలు 6 నెలలు అంటారు, నాకు కొంత 3 ఏడాది పట్టింది అని చెప్పి అంటున్నారు. అది తప్పు. మీరు చేసే పద్ధతి తప్పు. ఎవరైతే మేము చెప్పినట్టు వాడుతారో వాళ్ళందరికీ వితిన్ షార్ట్ టైంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి రోగానికి రోగకారకాలు ముఖ్యమైనటువంటి రోగకారకాలను వద్దు అన్నప్పుడు అవి తినొద్దు, తాగొద్దు. మందు టైమ్స్ ప్రకారం వేసుకోవాలి. అప్పుడే మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆర్థరైటిస్ కేసు చూడండి. ఏం పేరమ్మా? అనిత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. సికింద్రాబాద్ బోయిగూడ. ఏం బాధతో వచ్చినావు ఫస్ట్ వచ్చినప్పుడు? చేతులు కాళ్ళు నొప్పులు, ఆర్థరైటిస్. అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? లేదు, అప్పుడే స్టార్టింగ్ వచ్చినాం. ఎన్ని రోజుల్లో స్టార్ట్ అయింది? వారం రోజులు స్టార్ట్ కాగానే మా దగ్గరికి వచ్చినావు. అంతకుముందు ఇంగ్లీష్ మందులు వాడినావా? ఎక్కడ వాడినావు? రైల్వే అడ్మిట్ ఉండే 1 వీక్. అడ్మిట్ కానీ డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చినాక అడ్మిట్ అయింది రైల్వే హాస్పిటల్. ఇన్ఫెక్షన్ అడ్మిట్ అయింది, మోషన్స్ అయ్యి మొత్తం వీక్ అయిపోతే చెంచా ఇష్టం వర్క్ రాలే. అబ్బా అయితే తీసుకుపోతే ఎమర్జెన్సీ అడ్మిట్ చేసుకుని 1 వీక్ అయింది. తర్వాత మోషన్స్ అంతా తక్కువ మంచిగా అయింది. తర్వాత వీక్ వచ్చాయి, ఇంటికి పంపించి మంచిగా అయినా అని చెప్పేసి. ఇంటికి వచ్చిన నైట్ 12 గంటలకి మొత్తం కాళ్ళు ముఖాలు చేతులు విసుగులు పట్టుకురాలి, జాయింట్ ఇన్ఫ్లమేషన్ కూడా పట్టుకురాలి. నడవలేని పొజిషన్లు ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఎట్లా వచ్చినావు? నడుచుకుంటూ వచ్చినావు కదా. ఇప్పుడు నడుచుకుంటా. ఎంతవరకు తక్కువ ఉన్నది? 75% తక్కువ. మరి ఈ హోమియోపతి మందులు మెల్లగా పనిచేస్తాయి అంటారు. మరి ఒకటే ఎన్ని నెలలు వాడినా ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో? కంటిన్యూగా 3 నెలలు, ఇది 4వ నెల. ఈ 4వ విజిట్ 3 నెలలు కంప్లీట్ చేసినావు. 3 నెలల్లో 75% తగ్గిందంటే మంచిగా అయిపోయినావు కదా. మరి ఇంత మంచి మందులు హోమియోపతిలు ఉన్నాయి, 80% రాదు. ఈ ఆర్థరైటిస్కు, కీళ్ళ నొప్పులకు, వాతం నొప్పులకు అన్నిటికీ మందులు మంచిగా ఉంటాయి. అలా ఇంగ్లీష్ మందుల పెయిన్ కిల్లర్లు వేసి తొక్కేస్తారు, మళ్ళీ బయటకు వస్తుంది. ఇది అట్లా కాదు. దాని రూట్ బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి పర్మనెంట్ క్యూర్ చేస్తుంది. ప్రజలకు తెలియాలి, మీ లెక్క బాధలు పడవద్దని నేను అభిప్రాయం తీసుకుంటున్నా. చూడండి, ఆర్థరైటిస్ వితిన్ 24 అవర్స్లో మార్పు 3 నెలల కంప్లీట్ కేసు అయిపోతుంది. ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం, శాశ్వత పరిష్కారం. పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా, గొట్టంగొర్రెలు ఇవ్వకుండా తీపి గుళికలు వేసి తగ్గిపోతున్నది. అట్లాగే ఇప్పుడు ఈ వారంలో చాలామంది వేరే రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కి వస్తున్నారు మన దగ్గరికి. క్రానిక్ డిసీజెస్, కడుపులో గ్యాస్ట్రిక్ అల్సర్స్, ప్యాంక్రియాటైటిస్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తారు. మొన్న వరుసగా ఈ వారం మొత్తం వాళ్ళే రావడం వల్ల ప్రజలకు ఇప్పుడు ఏదో కార్పొరేట్ హాస్పిటల్ పెద్దగా ఐసీలో ఏసీలో పెట్టి మంచి ట్రీట్మెంట్ చేస్తారని అనుకుంటారు జనాలు. కానీ వాళ్ళు ఎవరికి ట్రీట్మెంట్ సక్సెస్ అయితే లేదు. వాళ్ళు బయటకు వచ్చి ఏం బాధలు పడుతున్నారో ఆ బాధలు ఏంటో మీకు తెలియడానికి కోసం తీసుకొచ్చిన. ట్రీట్మెంట్ చేయకముందే ఫస్ట్ విజిట్లో ఎట్లా ఉన్నారు, మళ్ళీ సక్సెస్ అయినాక నేను చూపిస్తా. ఈ ట్రీట్మెంట్ చేయకముందు ఫస్ట్ బాధలు ఏ విధంగా బాధతో వచ్చారో వాళ్ళది ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా వాళ్ళు ఏం బాధపడుతున్నారో చూడండి. అది సక్సెస్ అయినాక మళ్ళీ చూపిస్తా. ఈ కార్పొరేట్ హాస్పిటల్లో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఓవర్గా ఇచ్చి వ్యాధులు తగ్గుతలేవంటే నిజంగా మరి ప్రజలు ఎవరు బాగుపడుతున్నారు అనేది మీరు గుర్తించండి. ఎవరైనా ఎవరి బాధ వాళ్ళకి ఇంట్లోకే తెలుస్తుంది, కానీ బయటకు చెప్పుకోలేరు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర రావడం వల్ల మీకు ప్రత్యక్ష సాక్ష్యాలు మీకు చూపిస్తున్నా ఏమవుతుంది బయట ట్రీట్మెంట్ అనేది. చూడండి. ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చిరు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. కర్ణాటక నుంచి వచ్చినాం. కర్ణాటక నుంచి. కర్ణాటక ఎక్కడ? కర్ణాటక చించోలి. ఏం బాధ?
ఈ కడుపునే బాధ అంటే తింటా ఉంటే వాంతింగ్ వస్తుంది, కడుపు మంట వస్తుంది, తట్టుకోలేంత మంట. అంత మంట ఏడమంట చూపివే చూపి అలా మండుతుందా? మండుకుంటే వామిటింగ్ అవుతుందా? కూర్చో కూర్చో. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం పైన అయింది. మేము హాస్పిటల్ తిరిగి సంవత్సరం పైన అవుతుంది. ఏ హాస్పిటల్ తిరిగి వచ్చినావు? యశోద హాస్పిటల్ తిరిగినాము, సంచేరి హాస్పిటల్, రెన్యువా హాస్పిటల్, 3 హాస్పిటల్ అయితే తిరిగినాము. అన్ని పెద్దయే కదా? పెద్ద హాస్పిటల్ అన్ని పెద్ద డాక్టర్లే కదా? పెద్ద డాక్టర్లే, కార్పొరేట్ హాస్పిటల్. మరి ఎంత తక్కువ కాలేదు? చాలా గట్టిగానే అయింది. ఎంత ఫీజు అయింది? ఫీజు దగ్గర దగ్గర 3-4 లక్షల వరకు అయ్యవచ్చు. అయిపోయింది. మరి తక్కువ కాలే? తగ్గలేదు. ఇప్పటికి అదే పరిస్థితి ఉన్నది. అదే పరిస్థితి ఉంది. అక్కడికే ఉంది మొదటి. ఇవన్నీ రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ అన్ని ఇవన్నీ కట్టలు కట్టుకొని వచ్చినావు. అడిగినా కానీ తగ్గుతుంది. 20 రోజులు ఆగండి. అరే మరి అది ఫాస్ట్ ట్రీట్మెంట్, సైంటిఫిక్ వైద్యం. మనకి వామిటింగ్స్ తక్కువ చేయకపోతే ఇట్లా కడుపు నొప్పి తక్కువ చేయకపోతే డాక్టర్ తో మాట్లాడితే 14 రోజులు ఆగండి, నేను 14 రోజులు నేను చెప్తా అని చెప్పేసి అన్నాడు. నేను మాట్లాడినా. మరి చెప్పిందా? చెప్పలేదు. ఇంకా 4-5 రోజులు ఉన్నది కానీ ప్రాబ్లం తగ్గుతలేదు కదా. ట్రీట్మెంట్ ముందు ఎట్లుందో ఇప్పుడు అంతే ఉంది. తిన్నది పైకి పడతలేదు, ఏం పడతలేదు, వెంటనే వామిటింగ్, బక్కగా అయిపోయిన పిల్లవాడు. ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిర్రు. నెక్స్ట్ కేసు చూడండి, ప్యాంక్రియాటైటిస్. ఏం పేరు? ఎం రవి సార్ నా పేరు. ఎం రవి. ఎక్కడి నుంచి వచ్చినావు? కనకమామిడి సార్. కనకమామిడి. ఏం బాధతో వచ్చినావు? నాకు ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం ఉంది సార్. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? దగ్గర దగ్గర 3 years సార్. 3 years నుంచి ఏం బాధలు ఉన్నాయి దాంతో? ఫుడ్ తిన్నప్పుడు కొద్దిసేపటికి పెయిన్ రావడం, అంటే 1-2 గంటలకు పెయిన్ రావడం, ఆ పెయిన్ వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళడం, అట్లా చాలా సేపటి వరకు తగ్గకపోవడం. హాస్పిటల్కి వెళ్తే రోజు తిన్నప్పుడల్లా ఇదే పని? తిన్నప్పుడు వామిటింగ్స్ వస్తాయా? వామిటింగ్స్ వస్తుంటాయి సార్. అయితే ఇప్పుడు మరి ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ వాడినావు? ఇప్పుడు ఇక్కడ ఏ హాస్పిటల్ వచ్చినావు? ఏమన్నారు డాక్టర్? భాస్కర్ హాస్పిటల్కి వెళ్ళినా సార్, గ్యాస్ట్రాలజీ పేషెంట్. ఇక నా అడ్మిట్ చేసుకుని 1-2 వారాలు అడ్మిట్ చేసుకుని ఏం తినకపోమని ఉంటుంది. ఇక తింటే ఇడ్లీ, లేకపోతే వాటర్ కూడా లేదు. ఒక్కోసారి మొత్తం ఇంజక్షన్ల మీద, గ్లూకోజ్ల మీదనే ఉంటుంది. ఇక తర్వాత అక్కడ నుంచి నాకే హాస్టల్కి వచ్చి మళ్ళీ బయటకు వచ్చేసి ఒక 1-2 నెలలు మంచిగా ఉండేది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ. ఇక అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మంచిగా కదా అని చెప్పేసి మళ్ళీ వేరే హాస్పిటల్కి సాయిరామ్కి వెళ్ళిన. సాయిరామ్లో కూడా అంతంతనే వచ్చేది. ఎండోస్కోప్ వేసి మొత్తం చెక్ చేసి నీకు మంచిగా అవుతుంది, 1 lakh వరకు ఖర్చు అవుతుంది, అట్లా స్టెంట్ వేసి చేస్తామని చెప్పేసి అంటే ఏ సరే అని చెప్పేసి అన్నాను. ఇక అక్కడ నుంచి మళ్ళీ 1 lakh వరకు ఖర్చు వస్తున్నారు సార్. నాకు అమౌంట్ ప్రాబ్లం ఉండి వెళ్ళలేకపోయినా. ఇక చేస్తే ఇక నాకు ఇది తగ్గదు ఇది అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. వారం రోజుల వరకు చూసారు కానీ నయం కాలేదు. నేను వచ్చేసిన మళ్ళీ. నెక్స్ట్ మళ్ళా సేమ్ 2 months 3 months మంచిగా ఉండి మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇక మా వాళ్ళు సజెషన్ ఇచ్చారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పేసి నిమ్స్కి వెళ్ళిన. నిమ్స్కి వెళ్తే అక్కడ గ్యాస్ట్రాలజీ సార్ చూసి ఇక అక్కడ 2 months 3 months దింపించుకొని అన్ని చెకప్లు చేసి గ్యాల్బ్లేడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి గ్యాల్బ్లేడర్ తీసేసారు. అయ్యో. ఇంకోటి ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం ఉంది, 6 months తర్వాత చేస్తాం అది అని చెప్పేసి చెప్పారు. ఇంకా చేస్తామంటే సరే అని చెప్పేసి అని ఉన్నాను. ఇప్పుడు 6 months అయింది. అక్కడ వెళ్ళలేకుండా మీ దగ్గరికి వచ్చిన సార్. ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? ఫస్ట్ టైం. నొప్పి అట్లే ఉంది, వామిటింగ్స్ అట్లే ఉన్నది, తిరగలేకపోతున్నావు, ఈ బాధతో వచ్చినావు. మళ్ళీ 1 నెల రోజుల్లో అద్భుతం అని చెప్పాలి. అది ఇంతవరకు రిజల్ట్. సైంటిఫిక్ అలోపతి వైద్యం ఏం చేసింది, హోమియోపతి వైద్యం ఏం చేసింది ప్రజలకు తెలవాలి. ఓకేనా? మీ దగ్గర చాలా మంది తెలియక తెలియక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇల్లు గుళ్ళు చేసుకొని వస్తుర్రు. అట్లా కావద్దు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెంటనే మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చూడండి, మరి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తిరిగినా సమస్య తగ్గకపోయే, ఎంత బాగా డబ్బు పోయే, ఆరోగ్యం ఇట్లాగే ఉండే. కాబట్టి ఇలాంటి బాధలు చాలామంది బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. ప్రజలకు అసలైన నిజమైన వైద్యం అంటే హోమియోపతి. హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మొన్ననే ఒక బాబుకు వెన్నుపూసకు ట్యూమర్ పుడితే 3 సార్లు ఆపరేషన్ చేసినా మళ్ళీ యథావిధిగా నడవలేని పొజిషన్ అయిపోయాడు. మరి ఆపరేషన్ చేసిన వాళ్ళు సక్సెస్ చేయకపోయి ఆపరేషన్ చేసుకొని నా దగ్గరికి వస్తే బాధతో వస్తే వితిన్ 1 monthలో ఏం రిజల్ట్ వచ్చిందో మీరు చెప్తారు, వినండి. ఏం పేరు నాయన? ప్రకాష్ సార్ నా పేరు. ప్రకాష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప కుషాగూడ సార్.
ఏం బాధతో వచ్చినావు? ఈ స్పైనల్ కార్డ్ ట్యూమర్ వచ్చిందని రిపోర్ట్లు వచ్చినాయి సార్. వెన్నుపూసలో ట్యూమర్ ఉందని వచ్చింది సార్. అయితే ఆపరేషన్ చేయాలన్నాను. అడ్మిట్ అయినాం సార్ మన సెంచురీ హాస్పిటల్ బంజారా హిల్స్ లో. ఆడికి పోతే సర్జరీ చేయాలి, నీకు లోపల బ్యాటరీ పెట్టాలి, రాడ్ చేయాలి, అది ఇది అని చెప్పారు. ఆపరేషన్ చేయకముందు ఏమేమి బాధ ఉండదు నీకు? ఆపరేషన్ చేయకముందుకు కాళ్ళు మొత్తం కరెంట్ షాట్లు వచ్చేది, ముందు వారిపోయి వంకలు రోయేది, పొడిచేది, నడుము నొప్పి, అసలు కూర్చోలేకపోయేది, నేను నించోలేకపోయేది సార్. ఎప్పుడు పడుకొని ఉంటాను. మరి ఇప్పుడు ఆపరేషన్ చేయించినావా? ఫస్ట్ 2 సార్లు చేసారు, చేస్తే తక్కువైందా? తక్కువ సార్, ఫెయిల్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ అట్లాగే అట్లే. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు? అవును సార్. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలల రోజులు అవుతుంది సార్. నెల మందులు వాడినావు, 2వ విజిట్ ఇది. అవును సార్. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? ఈ కరెంట్ షాట్లు కూడా మాత్రం తగ్గింది సార్. వెరీ గుడ్. మరి అంత పెద్ద ఆపరేషన్ కేసు కూడా ఫెయిల్ అయితే తక్కువ. నీకు ఎన్ని పుస్తకాలు చూపి ఒకసారి లేచిన అటుమార్లు ఆపరేషన్ చేసినా పోకపోయా. ఆపరేషన్ చేసి అంత పెద్ద ఆపరేషన్ చేసినా మళ్ళీ ఎప్పటిలాగా సమస్య. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 10 లక్షలు దాకా అయింది సార్. 10 లక్షలు పెట్టినా మళ్ళీ ఎప్పటిలాగానే చెప్పు. నీ కొడుకు అవుతాడా? కొడుకు ఏమేమి బాధ ఉండేది, నీకు ఎట్లా బాధ అవుతుంది చెప్పు. ఆపరేషన్ అంటే మంచి వయసు పిల్లగానికి నవ్వకుండా ఇంట్లోకి లేవకుండా లేవకుండా ఉండే సార్. చేయాలి, బాధ పడలేక డాక్టర్ కదిలేనా, డాక్టర్ కల చూపెట్టినా, ఏ డాక్టర్ దగ్గర పోయినా ఆపరేషన్లే అంటారు. ఇక 2 సార్లు ఆపరేషన్ అయితే అప్పుడు కూడా నమ్మకం లేదని చెప్పారు. చెప్తే కూడా దేవుని మీద భారం వేసుకోమ్మా అని అంటే అట్లయినా సరే అని చేపించినా మంచిగా అవుతాడేమో. ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ నువ్వు 10 సార్లు చేసినా దాని మూలం పోతలేదు. ఆ మూలం పోయేది అంటే అదే మళ్ళా ఆ మూలాన్ని తీసే వైద్యం అన్న లేదు. ఆ మూలాలను తీసే వైద్యం హోమియోపతిలో ఉంది. ఇప్పుడు ముట్టకుండా చేయకుండా మందులు వేస్తే అంత మార్పు వచ్చిందంటే ఇంకో 6 నెలలు పడితే రన్నింగ్ చేపిస్తా. తప్పకుండా చేస్తా. మంచిగా ఒకటే సంవత్సరానికి ప్రజలకు ఇట్లాగే మీలాగానే చాలా మోసాలు అవుతున్నాయి. అందుకే ప్రజల చైతన్యం కోసం, ప్రజల్లో మార్పులు రావడానికి కోసం మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రజలకు తెలిసి ఫస్ట్ లో ఆపరేషన్ అయినప్పుడు సంవత్సరానికి మళ్ళీ అయ్యింది సార్, మళ్ళా చెయ్యాలన్నాడు. ఒక సంవత్సరానికి అట్లయినా నేను డాక్టర్ ను నిలదీసి అడిగిన, ఏం సార్ మళ్ళీ ఒక సంవత్సరానికే మళ్ళీ వచ్చింది, మళ్ళీ చెయ్యాలంటున్నావు, నువ్వు సరిగ్గా చేయలేదా అని కూడా అడిగిన. అడిగితే అట్లా ఎట్లా అవుతుంది అమ్మా, నేను మంచిగా చేసిన, మరి ఏందో ఎందుకు వచ్చిందో మేమేం చేస్తాము అని అంటాడు. అయ్యో చేస్తే ఏమి లేదు, క్యాన్సర్ అది డర్మైటిస్ అంటారు. చూడండి, ఎంత పెద్ద ఆపరేషన్ చేసినా మళ్ళీ యథావిధిగానే. ఇలాంటి వాళ్ళు చాలా మంది బాధలు పడుతున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకొని ఇల్లు గుల్ల చేసుకొని బాధలు పడుతున్నారు. రోగము తగ్గుతలేదు, అక్కడ డబ్బు నష్టం అవుతున్నారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు, గడ్డలు, కంతులు, సిస్టులు ఏమున్నా ఫస్ట్ ఒక మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ హోమియోపతిలో ఇలాంటి అన్నీ కూడా శాశ్వతంగా నివారణ జరుగుతాయి. అవి మీద కట్ చేస్తే పోయేటి కావు. దాని మూలాలు తీయాలి, మూలాలను కాన్స్టిట్యూషన్ పరంగా తీయాలి ట్రీట్మెంట్. అందుకే హనుమాన్ గారికి అలోపతిలో విరక్తి వచ్చే హోమియోపతి కనిపెట్టిండు. ఆయన పిచ్చోడే కనిపెట్టలే. అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, వాడు డాక్టర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టినంటే ఇందులో ఏదో ఉండేపటికనే సారం కనిపెట్టినని మేము డీప్గా వెళ్ళినాం. రిజల్ట్ తినిపిస్తున్నాం, చూపిస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి వెన్నుపూస కేసు చూడండి, ఆయన కూడా ఇలాంటి సక్సెస్ కేసు ఉందో చూడండి. సర్వైకల్ మంచిర్యాల ఏం బాధతో వచ్చినావు? సార్ నాకు సర్వైకల్ డిస్టోనియా అని వచ్చిన సార్, సర్వైకల్ ప్రాబ్లమ్ సార్. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? దానివల్ల ఈ తల అన్నది ఇటు వన్ సైడ్కి తిరిగిపోవడం సార్. ఇట్లా ఇటు దింపులు లేదు సార్, ఇట్లా అటు తిరగదు, తిరిగదు సార్. ఒక్క సైడే ఉంటుంది, ఒక్క సైడ్ ఇటు ఉంటుంది సార్. ఇట్లా మళ్ళీ పోతే నాకు బుటాక్స్ ఇంజక్షన్ కూడా ఎంచుకున్నా సార్. మరి ఏం చెప్పారు డాక్టర్లు? ఎక్కడెక్కడ పోయినావు? ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు బుటాక్స్ ఎంచుకోవాలని చెప్పారు సార్. సిటీ న్యూరో, కిమ్స్, అలోపతి కూడా పోయినా, హోమియోపతి కూడా పోయినా సార్. దానివల్ల కూడా ప్రాబ్లం దగ్గర సార్. హోమియోపతి ఎక్కడ పోయినావు? హోమియోపతి మధు వారణాసి. ఎన్ని రోజులు వాడినావు? ఒక 2 months or 3 months. 2 months లో సరిపోతుంది, టైం పడుతుంది. హోమియోపతి తగ్గుతుంది కానీ టైం పడుతుంది సార్. మరి ఇంకా అలోపతి డాక్టర్లు ఏమన్నారు? న్యూరో ఫిజిషియన్లు అంటే ఆపరేషన్ చేసుకోవాలంటారు సార్. ఏ హాస్పిటల్? ఇది మన సిటీ న్యూరో. ఇంకెక్కడ పోయినావు? ఇంకా కిమ్స్ లో కూడా అంతా సార్. ఇది ప్రాబ్లం తగ్గదు, 3 నెలలకు ఒకసారి ఇంజక్షన్. ఇవన్నీ రిపోర్ట్సా? ఇవన్నీ రిపోర్ట్స్ సార్. లివర్ అవన్నీ
అన్ని ఎప్పుడు తిరిగి వచ్చినావు సార్ అన్ని పోయినా తక్కువ అయితే లేదు. తక్కువ కాలేదు సార్ ఇప్పుడు. ఇవాళ ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఫస్ట్ టైం సార్ మేము వచ్చింది. ఇప్పుడు తలకాయ వంకర అయిపోయింది, మళ్ళీ మెడ నొప్పులు వస్తున్నాయి, వంగలేకపోతున్నావు. వంగుతున్నా సార్ బరాబరే. మళ్ళీ ఇట్లా మన తల దింపాలంటే వన్ సైడ్గా పోతుంది. పడిపోయినట్టు అనిపిస్తుందా? పడిపోయినట్టు కాదు కానీ ఇట్లా ఉంటుంది సార్. ఇట్లనే ఉండిపోతుంది, బిర్ర అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇవాళ ఫస్ట్ టైం వచ్చినావు. మళ్ళా నువ్వు ఎంత తగ్గినది మళ్ళీ చెప్పాలి. నీ లెక్క ప్రజలు బయట హాస్పిటల్ పట్టి తిరిగి తిరిగి లక్షలు ఖర్చు పెట్టి రోగాలు తగ్గక ఎంతో మంది బాధలు పడుతున్నారు. ఆ ప్రజలకు తెలవాలి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని చెప్పి. నీవే కాదు, ఇక్కడ వచ్చినా కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లాంటి బాధలు ఎవరికి సక్కగా తక్కువ అయితే లేదు. కాబట్టి ప్రజలకు హోమియోపతి శాశ్వత మూలాలు తీయాలంటే హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని తెలియజేయడానికి నీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. మళ్ళీ సక్సెస్ అయినాక ప్రజలకు చూపిస్తా. చూడండి, గంత పెద్ద సమస్య ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గకపోయాయి. మరి ఎవరు ట్రీట్మెంట్ అవుతుంది, ఎక్కడ సక్సెస్ అవుతున్నాయి కేసులు, ప్రజలంతా మీరే ఆలోచించండి. ఈ విధంగా ప్రజలకు హోమియోపతిలో అవేర్నెస్ రావడానికి కోసమే, ప్రజల చైతన్యం కోసమే ఈ హోమియోపతి ఈ లైవ్ ప్రోగ్రామ్స్ జరగడం జరుగుతుంది. ప్రజల్లో మీరు విన్న వాళ్ళంతా కూడా మీరు తినండి, అనుభవించండి, ప్రచారం చేయండి, మనమే చేసుకోవాలి ఈ విధంగా. అదేవిధంగా ఏపీ ప్రజలు చాలామంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది, సార్ ఏపీకి ఎప్పుడు వస్తున్నారు విజిట్స్ అని చెప్పి. మీరందరూ కొత్త వాళ్ళు ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఈ పర్సనల్ నెంబర్ ఫస్ట్ నెంబర్ మనం నోట్ చేసుకోండి. అట్లాగే యూట్యూబ్ అన్నది ఐడిగా పెట్టిన యూట్యూబ్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి కేసులు సక్సెస్ అవుతున్నాయి, ఎంత గ్రానిక్ కేసులు మన దగ్గర పర్మనెంట్ క్యూర్ అవుతుంది అనేది నన్ను ఫోన్ చేసి అడగకండి. ఈ యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే మీకు అన్నీ కనిపిస్తాయి, ఏ వ్యాధి ఎంత తగ్గింది అనేది. అదేవిధంగా ఏపీ ప్రజలంతా కూడా నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడకు వస్తున్నా. విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా హోటల్ మనోరమకు ఉదయం 9 నుంచి 5 గంటల వరకు. రెండవ గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రాజమండ్రికి రెండవ గురువారం రావాలి. అదేవిధంగా మూడవ గురువారం, ప్రతి నెల మూడవ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర. ఇప్పుడు విశాఖపట్నం ఈ జూన్ నెల విజిట్ ఉంది 20 తారీఖు. ముఖ్యంగా 20 తారీఖు చుట్టుముట్టు ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంలో దాబా గార్డెన్కి విజిట్ చేయండి. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు. ఈ నెల 27వ తారీఖు ఉన్నది. 27వ తారీఖు నాడు తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప చుట్టూ ఉన్న జిల్లాల తిరుపతి ప్రజలంతా కూడా అక్కడ మీరు విజిట్ చేయొచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ ట్రై చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు హైదరాబాద్కు అంతా 100-150 కిలోమీటర్లనే ఉంటారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. హైదరాబాద్లో నేను రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఉంటా, గురువారం తప్ప. మిగతా రోజులు డైరెక్ట్గా ఈ ఫస్ట్ నెంబర్ను ఫోన్ చేసుకొని ఉన్నవా లేవా తెలుసుకొని మీరు దూరంకి నుంచి బయలుదేరాలి. ఎందుకంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే పోవచ్చు, కాబట్టి ఇబ్బంది కాకుండా మీరు ఫోన్ చేసుకొని ఉన్నారా తెలుసుకొని రావాలి. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్ సార్, అసలు హోమియో వైద్యం అంటే ఒక ర్యాపిడ్ వైద్యం అని సక్సెస్ఫుల్ కేసెస్ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరొక జీవనరేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.